న్యాయవాదులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఐఎల్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో డిఆర్ఓ టి తిప్పేనాయక్ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని న్యాయవాదులు సమర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వీరి భద్రతకు సంక్షేమానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా అడ్వకేట్స్ రక్షణ చట్టం చేసి అమలు చేయాలని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులను మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 చొప్పున 5 సంవత్సరాలు స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైన న్యాయవాదుల ర్యాలీ కలెక్టరేట్ చేరుకొని న్యాయవాదుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ఏ జిల్లా ఉపాధ్యక్షులు కోలా శ్రీహర్రావు, మహిళా కన్వీనర్ డాక్టర్ వసంత, ఐఎల్ఏ జిల్లా నాయకులు జేవీ రమణ, మంగా శివరామకృష్ణ, కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు ఎం సరోజిని, కోశాధికారి పితాని శ్రీదేవి, సీనియర్ న్యాయవాదులు బి గోకులకృష్ణ, సయ్యద్ సలార్, గెద్దాడ వెంకటేశ్వరరావు, కలిదిండి శ్రీనివాసరావు, కె వీరభద్రరావు, నక్క వెంకట నరసింహారావు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ అడ్వకేట్ ప్రాక్టీస్ చాలా భారమైన ప్రాక్టీస్. డాక్టర్స్ లాగా లేదా ఇంజనీర్స్ లాగా ఉండదు. ఒక 2-3 ఇయర్స్ ఏ అడ్వకేట్ అయినా సరే జూనియర్ గా వర్క్ చేయాలి. వర్క్ చేసి లీగల్ పొజిషన్ తెలుసుకోవాలి, అన్ని తెలుసుకోవాలి. అది చేయాలి 2-3 సంవత్సరాలు. అంటే డిగ్రీ చదివి లా చేసిన తర్వాత ఎంతో కొంత సస్టైన్ అవ్వడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి. దానిపై జూనియర్ అడ్వకేట్లు అందరికీ కూడా 3 to 5 ఇయర్స్ మంత్లీ 10,000 రూపాయలు స్టైఫండ్ ఇమ్మని కోరడానికి కూడా వచ్చాం. ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ కత్తిమీద సాము లాంటిది. ఎంతో టెన్షన్ తో కూడుకున్న పని. అంటే ఈ క్లయింట్ బర్డెన్ అంతా కూడా అడ్వకేట్ గా చెప్పి ఆయన ఉంటాడు. ఈ బర్డెన్ అంతా కూడా లాయర్ మీద ఉంటది. ఆ టెన్షన్స్ కి హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది అడ్వకేట్స్ కి హార్ట్ అటాక్ రావటం, చాలా మంది కాలం చేయటం, బెడ్ రిటర్న్ అవడం జరిగింది. అంచేత హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం అందరు అడ్వకేట్స్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరడం అయింది. ప్రజెంట్ పరిస్థితులు తెలుసు. సిటీల్లోనూ టౌన్ లోను నివసించాలంటే ఇవి హై రెంట్స్. అంచేత పూర్ అంటే అర్హత కలిగిన అడ్వకేట్స్ కి హౌస్ సైట్స్ ఇచ్చి అదేదో 2 bedroom 1 bedroom కట్టుకోవడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా గవర్నమెంట్ వారు ఇవ్వాలని కోరడానికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాం. సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రోజు మేము ప్రభుత్వం దృష్టికి 4 సమస్యలు తీసుకెళ్ళాం. ఒకటి ఏంటంటే న్యాయవాది వృత్తిలో ఎన్నో ఒడిదుడుగులు, న్యాయవాదుల మీద దాడులు, ఒత్తిళ్లు అన్ని జరుగుతున్నాయి. వీటన్నిటికీ రక్షణ కోసం ప్రభుత్వం తక్షణం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, న్యాయవాది రక్షణ చట్టాన్ని తయారు చేసి అమలు చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా న్యాయవాదులందరూ పని ఒత్తిళ్లలో అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు న్యాయవాదులందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు ప్రాక్టీస్ 3 years 5 years చేసి ఆర్థిక భద్రత లేకపోవడం కారణంగా వాళ్ళు మధ్యలోనే ప్రాక్టీస్ ఆపేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు జూనియర్ లాయర్లు కూడా ప్రాక్టీస్ లో కొనసాగించేందుకు, ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకి 10,000 చొప్పున 5 సంవత్సరాలు ప్రభుత్వం స్టైఫండ్ రూపంలో ఇవ్వాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా న్యాయవాదుల్లో చాలా మంది పేద న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇది రోజు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ మరియు ది కాకినాడ బార్ అసోసియేషన్ రెండు కలిసి సంయుక్తంగా ఈ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం జరిగింది.